గోదావరి ప్రాంతంలో మరి ఐఎన్టీయూసీ తరపున కొన్ని ప్రెస్ మీట్ పెట్టి కొన్ని ప్రశ్నలు సంధించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మరి వివేక్ గారిని ప్రశ్నించడం జరిగింది. మరి ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా కొంతమంది నా సోదర కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి అత్యుత్సాహాన్ని ప్రదర్శించి ఎక్కువ మాట్లాడితే వివేక్ గారి దగ్గర ఏదో లబ్ధి పొందాలనే దురాశతోని మరి విమర్శించినట్టుగా కనబడుతుంది. మరి ఏదైతే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులమని చెప్పుకునే వ్యక్తులు మరి కాంగ్రెస్ పార్టీలో వారి స్థానం ఎంత, వారి విలువ ఎంత, కనీసం ప్రెస్ మీట్లో మాట్లాడే అవగాహన లేని వ్యక్తులు, ప్రెస్తోని మాట్లాడే విధానం లేని వ్యక్తులు, అసభ్యకరమైన మాటలతోని, ఒడ్డెదొడ్డే మాటలతోని, ఏదో ఐఎన్టీయూసీతోని ఈ భూమయ్య దయవలనో లేకపోతే నరేందర్ దయవలనో ఇక్కడ ఉన్నటువంటి ఐఎన్టీయూసీ నాయకుల దయవలనో, ముఖ్యంగా ఆ నాయకుడు మా ప్రియతమ నాయకుడు జనక్ ప్రసాద్ గారి నా దయతోని మేము చెప్తే నీ బతుకు ఎల్లదీసినటువంటి దుర్మార్గుడా, నువ్వు జనక్ ప్రసాద్ గారిని విమర్శించే అర్హత నీకుందా? ఏ పూటకు ఆ పూటకెళ్ళి ఎవరు దగ్గర పడితే వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంటి ముందుండి మొరిగి నిన్న జనప్రసాద్ గారి దగ్గర పోయి జనప్రసాద్ వీరుడు అంటావు, తెల్లారు ఆయన తిడతావు, మళ్ళా ప్రేమ్సాగర్ రావు దగ్గర పోతావు, ఆయన తిడతావు, వివేక్ దగ్గరికి వస్తావు, ఆయన తిడతావు, వాళ్ళ దోస్తాన్ని చేస్తావు, పక్కలను తిడతావు. ఒక్కసారి ఇంత వయసు వచ్చినా బుద్ధి తెచ్చుకొని మనగడ కొనసాగించని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అంతేకాదు ఐఎన్టీయూసీ అనేది ఒక విప్లవకరమైన పార్టీ, ఐఎన్టీయూసీ అనేది కార్మికుల మన్నలను పొందిన పార్టీ, ఐఎన్టీయూసీ అనేది కార్మిక వర్గం కోసం పెద్దలు సంజయ్ రెడ్డి గారి నాయకత్వంలో, పెద్దలు జనక్ ప్రసాద్ గారి నాయకత్వంలో మరి కార్మిక వర్గానికి ఎనలేని సేవ చేస్తూ ముందుకు పోతున్నటువంటి పార్టీ. అదే ఇవాళ ఏదైతే ఇవాళ సింగరేణి మునిగే దశలో ఉన్నప్పుడు, సింగరేణి పోయే దశలో ఉన్నప్పుడు ఇక్కడ యావత్ ప్రజానీకం అంతా కరోనా వచ్చి మరి బీతులుతున్న సమయంలో జనక్ ప్రసాద్ గారు ముందుండి ఈ ప్రజలను కాపాడిన చరిత్ర జనక్ ప్రసాద్ గారిది. ఈ సింగరేణిని కాపాడిన పరిస్థితి జనక్ ప్రసాద్ గారిది. మరి జనక్ ప్రసాద్ గారు వాళ్ళ 1,20,00,000 మంది అసంఘటిత కార్మికుల కోసం వాళ్ళ బతుకులు బాగా చేయాలని ఆలోచించేటువంటి వ్యక్తి ఇవాళ జనక్ ప్రసాద్ గారిది. ఇవాళ ఒక దిక్కు చెప్తుండ్రు, నువ్వు దళితులను ఎట్లా అంటావా, దళితులను ఎట్లా మాట్లాడతావా అంటే ఇదే దళిత వర్గాన్ని నువ్వు అభివృద్ధి చెందిన నాయకుడు ఈ దళిత వర్గాన్ని చీల్చి ఈ రిజర్వేషన్ రాకుండా చేసిన మరి పాపం మీ నాయకుడికి లేదా అని చెప్పేసి సూటిగా నేను ప్రశ్నిస్తున్నా. అదే కాంగ్రెస్ పార్టీ మరి ఏబిసిడి వర్గీకరణ చేయాలి, ఏబిసిడికి వర్గీకరణకు మేము కట్టుబడి ఉన్నామని చెప్పేసి అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు మరి అదే విధంగా మల్లికార్జున ఖార్గే గారు జోడో యాత్రలా పిలిపించినది నీకు తెలియదా? మరి అదే విధంగా ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో తీర్మానం పెట్టినప్పుడు మరి నువ్వు తీర్మానానికి అనుకూలంగా ఓటేసి నువ్వు మాల వర్గాన్ని రెచ్చగొట్టి వాళ్ళకి ద్రోహం చేసిన విషయం మరి ఇది వాస్తవం కాదా అని చెప్పేసి మరి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటాను. మరి కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్ణయానికి ద్రోహం చేసింది నీ నాయకుడు కాదా అవునా అని చెప్పేసి మరి తెలుసుకోవాల్సిన బాధ్యత మీకు ఉందని చెప్పేసి మరి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదో ఇవాళ ఎంపీ గారిని ఒక బ్రాహ్మణ సామాజిక వర్గం, ఒక అగ్రవర్ణ వ్యక్తులు ఇవాళ ఆయన ఫోటో పెట్టలేదని చెప్పి మీరు నిందిస్తున్నారు. మరి నిందిస్తున్నది మేము కూడా ఆయన ఫోటో ఎందుకు పెట్టలేదని చెప్పేసి మేము కూడా ఒక దళిత నాయకునిగా ప్రశ్నిస్తున్నాం. మరి నీ క్వశ్చన్, నువ్వు ఒక పార్లమెంట్ లో ప్రముఖమైన వ్యక్తివి, నువ్వు శాసనసభలో ప్రముఖమైన వ్యక్తులు, మీరు ఎవరికి క్వశ్చన్ చేయాలి? ఈ ప్రోటోకాల్ తప్పిందని ఎవరితోనే మాట్లాడాలి? వీధులలో ఒక వర్గాన్ని పట్టుకొని వీధులలో ధర్నాలు చేసి ఏదైతే సచ్చీలుడైనటువంటి నిష్కలంకమైన మనిషి అయినటువంటి శ్రీధర్ బాబు గారిని అబాసుపాలు చేయడానికి నువ్వు ధర్నాలు రస్తారోకాలు చేపిస్తున్నది ఇది వాస్తవం కాదా? అదే ప్రోటోకాల్ మీకు తెలియదా? మీరు ఎంపీ అయినప్పుడు నీ ప్రోటోకాల్ తప్పినప్పుడు, నీ బొమ్మ పెట్టినప్పుడు నువ్వు ఎక్కడ క్వశ్చన్ చేయాలి? నువ్వు పార్లమెంట్ లో ఉన్నటువంటి స్పీకర్ కు నువ్వు కంప్లైంట్ చేస్తే, ప్రివిలేజ్ మోషన్ ఇస్తే నీకు పార్లమెంట్ లో ఉన్నటువంటి స్పీకర్ దాని మీద యాక్షన్ తీసుకుంటాడు అనేది మీకు తెలియదా? ఈ సామాన్య ప్రజానీకాన్ని, ఇక్కడ ఉన్న కార్మిక వర్గాన్ని ఆందోళన గురి చేయడానికి, అబాస్పాలు చేయడానికి, ప్రజల్లో చీలిక తీసుకురావడానికి మీరు ఈ ప్రయత్నాలు చేస్తున్నది ఇంకా మానుకోవాలని చెప్పేసి
వివేక్ గారి తరఫున ఉన్నటువంటి మరి ఏదైతే రౌడీ షీటర్లు ఉన్నారో, ఎవరైతే పబ్లిక్ లో ఇన్మోరల్ పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులందరూ కూడా ఇకనైనా తెలుసుకొని ఐఎన్టీయూసీని గాని జనక్ ప్రసాద్ గారిని గాని ఒక మాట అన్నా ఊరుకునే సమస్య లేదని చెప్పేసి మేము హెచ్చరిక చేస్తున్నాం. మరి అదే విధంగా వాళ్ళ ఐఎన్టీయూసీకి ఒక చరిత్ర ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒకనాడు ఐఎన్టీయూసీ చేస్తున్నటువంటి పోరాటాలను మీరు చెయ్యొద్దని చెప్పేసి సంజీవారెడ్డి గారికి అల్టిమేటం వచ్చినప్పుడు సంజీవారెడ్డి గారినే వ్యతిరేకించి సంజీవారెడ్డి గారే సోనియా గాంధీని వ్యతిరేకించి మేము కార్మికుల కోసం ప్రజల కోసం ఖచ్చితమైన పోరాటాలు చేస్తామని చెప్పి అల్టిమేటం ఇచ్చినటువంటి నాయకుడు సంజీవారెడ్డి గారు. అదే ఐఎన్టీయూసీ మరి అదే బాటలో మరి జనక్ ప్రసాద్ గారు ముందుకెళ్తుండు. జనక్ ప్రసాద్ గారి నాయకత్వంలో ఐఎన్టీయూసీ నాయకత్వంలో ప్రజలకు కార్మికులకు అందరికీ కూడా మేలు చేయడానికి సిద్ధంగా ఉండి వాళ్ళ అహర్నిశలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారితో జనక్ ప్రసాద్ గారు మంతనాలు చేస్తుండ్రు, చర్చలు చేస్తుండ్రు. ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు మరి సొంతింటి పథకాన్ని ఏ విధంగా అమలు చేయాలి, ఏదైతే కాంట్రాక్ట్ లేబర్ కు 5,000 రూపాయలు బెనిఫిట్ చేసినామో, బోనస్ ఇప్పించినామో, మరి అదే విధంగా పర్మనెంట్ వ్యక్తులకు కూడా మరి ఇన్కమ్ ట్యాక్స్ ఏ విధంగా రద్దు చేయాలి, కార్మికుల పిల్లలు మరి ఏ విధంగా చదువుకోవాలి, వాళ్ళ సంక్షేమం ఏ విధంగా ఉండాలని చెప్పి ఒక పక్క మేము జనప్రసాద్ గారు ఆలోచన చేస్తుంటే మీరు దంపుడు కదా ఏదో డబ్బా కొట్టే విధంగా ఏదో కుస్తీకి పోయినట్టు, ఏదో రోడ్డు మీద కొట్లాడినట్టు వల్గర్ భాషతోని వల్గర్ విధానంతో మాట్లాడడం ఇది సరైన విధం కాదు. మిత్రులారా, వాళ్ళ ఐఎన్టీయూసీ లేకపోతే మరి ఒక రోడ్డు మీద పడే వ్యక్తి కూడా ఇవాళ వచ్చి ఐఎన్టీయూసీని తిట్టి గొప్పగా అనుకుంటానేమో. ఇది సిగ్గుచేటు. ఇకనైనా నువ్వు సిగ్గు తెచ్చుకొని బతకాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈ మధ్య కాలంలో 20వ తారీఖు నాడు మా ఐఎన్టీయూసీ దాని మీద ఇదే క్లబ్లో ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము గతంలో కూడా గోదావరి ఖాన్లో ప్రెస్ మీట్ పెట్టినాము. కానీ ఆ ప్రెస్ మీట్కు ఈ ప్రెస్ మీట్కు వ్యత్యాసం ఏంటి అంటే, మేము కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీయూసీ రెండు, కాంగ్రెస్ పార్టీకి ఐఎన్టీయూసీ కార్మిక సంఘం కాబట్టి అధిష్టానంలో చిన్న చిన్న గొడవలు ఉన్నప్పటికీ ఆ గొడవలను మేము ఏం రకంగా చెప్పినామంటే, ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి ప్రాంతంలో కార్మికులు ఉన్నటువంటి ప్రాంతము, ఈ కార్మికులు ఉన్న ప్రాంతంలో ఎమ్మెల్యేలకు కానీ ఇక్కడ ట్రేడ్ యూనియన్ నాయకులకు కూడా విభేదాలు ఉండొద్దన్న ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి గొడవలను అధిష్టానం దృష్టికి తీసుకుపోయి ఆ అధిష్టానం దృష్టిలో ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రకారంగా కూడా తీసుకొని ఈ సమస్యలను ప్రోటోకాల్ ప్రకారంగా అధిష్టానం సర్దుపరిచి తొందరగా దీన్ని సర్దుమర్చడానికి మేము ఒక గోదావరి ఖాన్లో ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కానీ కొంతమంది నాయకులకు దూతలుగా ఉండి ఆ దూతలు వ్యక్తిగతంగా విమర్శలు చేయడం జరిగింది. అయితే ఆ దూతలు కూడా ఒకప్పుడు ఐఎన్టీయూసీలో సభ్యులే కావచ్చు, ఐఎన్టీయూసీలో ఆర్గనైజర్లే కావచ్చు, కానీ మా నాయకత్వాన్ని కానీ మా నాయకులను కానీ కించపరిచే మాటలు మాట్లాడిండు. అది సరైన విధానం కాదు. కాబట్టి మేము ఒకటే మాట చెప్తున్నాం, ఐఎన్టీయూసీకి కాంగ్రెస్ కు వేరేం లేదు. కాబట్టి మేము ఏ నాయకుని కూడా విమర్శించలేదు, ఏ నాయకత్వాన్ని కూడా విమర్శించలేదు. ఈ నాయకత్వాలను ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా ఏదన్నా తప్పులు ఒప్పులు జరిగినట్టయితే దాన్ని మీరు సరిసుకోవాల్సిన అవసరం ఉన్నది. కానీ ఇక్కడ వ్యక్తులను కించపరిచినట్టు మాట్లాడి ఆ వ్యక్తులను భంగపరిచినట్టుగా మాట్లాడి మా నాయకత్వాన్ని కానీ మమ్మల్ని కానీ ఇబ్బందిగా అనిపించింది. కాబట్టి మేము కూడా చెప్తున్నాం, మీకు మీ గత చరిత్ర, మీకు ఉన్నటువంటి చరిత్ర ఏందో మా నాయకత్వానికి తెలుసు. మా నాయకుల దగ్గర మీరు అంతో ఇంతో లబ్ధి పొంది మాతోటే ఉండి ఇవాళ ఏదో మీరు వేరే కుంపడి పెట్టినంత మాత్రాన మీ నాయకత్వానికి దగ్గర కావాలనుకుంటే, మీ లీడర్షిప్ దగ్గర కావాలనుకుంటే మమ్మల్ని తప్పుపట్టి మా నాయకత్వం తప్పడానికి అవసరం లేదు. కాబట్టి ఇక ముందు కూడా మేము చెప్తున్నాం, మీరు మీ నాయకత్వంలో ఇక్కడ పనిచేసి ఉండి మీ గౌరవం దక్కాలనుకుంటే మామూలు అగౌరవపరిచి మీరు పైకి రావాలంటే మాత్రం మీరు శూన్యంగా అయిపోతారు, సున్నగా మిగిలిపోతారు. కాబట్టి మేము ఇంతకంటే ఎక్కువ చెప్తే మీరు ఇబ్బందిలో పడతారు. కాబట్టి మేము ఎవరిని కూడా కించపరచడం లేదు. కాబట్టి ఇప్పటికైనా కూడా మీరు మీ పద్ధతులు మార్చుకొని మీ నాయకత్వం దగ్గర, మీ నాయకుల దగ్గర పనిచేయండి, తప్పు లేదు. కానీ నాయకులను విమర్శించి గొప్ప వాళ్ళమైతే మాత్రము ఇది ఐఎన్టీయూసీ క్యాడర్ కూడా మేము ఎప్పటికి కూడా క్షమించాలని చెప్పి కూడా మేము హెచ్చరిస్తున్నాం. మందమరిలో మొన్న కొంతమంది కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ప్రెస్ మీట్ పెట్టి ఐఎన్టీయూసీకి కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంబంధాన్ని దూరం పెంచాలి,
ఐఎన్టీయూసీ కోల్బేట్ ప్రాంతంలో దినదినంగా అభివృద్ధి చెందే క్రమంలో బలపడుతుందని, గతంలో యూనియన్ ఎలక్షన్ జరిగినప్పుడు కార్మిక సంఘ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సంస్థ అయినటువంటి ఐఎన్టీయూసీకి మద్దతు పలకకుండా వేరే సంఘాలకు మద్దతుగా పనిచేసినటువంటి కొంతమంది వ్యక్తులు ఐఎన్టీయూసీని నీరుగార్చాలే, సింగరేణి ఐఎన్టీయూసీని బలాన్ని తగ్గించాలని ఒక కుట్ర చేస్తున్నారు. ఆ కుట్రలో భాగంగానే మొన్న మందమర జరిగిన ఎన్నికల సమావేశంలో మా నాయకుడు జనక్ ప్రసాద్ గారి పేరు తీసి వారి పేరు ప్రస్తావన చేసి వారి గురించి మాట్లాడడం సిగ్గుచేయడం నేను చెప్తున్నాను. నిజంగా మీరు గుండె మీద చేసుకొని సమాధానం చెప్పాలి. జనక్ ప్రసాద్ గారు 40,000 మంది కార్మికుల వారి జీవితాల్లో వెలుగులు నింపాలని, వారి కుటుంబ సభ్యులను కాపాడుకోవాలని, కాంట్రాక్ట్ కార్మికులకు చరిత్ర లేని విధంగా 5,000 రూపాయలు బోనస్ ఇప్పించి కాంట్రాక్ట్ కార్మికులకు కూడా భరోసా ఇవ్వడం కానీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టడం కానీ, 35-40 సంవత్సరాలకు డిపెండెంట్ ఉద్యోగుల వయసును పెంచి మరి డిపెండెంట్లకు అవకాశం ఇప్పించడం కానీ, కొత్త భార్య కోసం కష్టపడడం కానీ, ఇవన్నీ చూసి మరి రేపు జనక్ ప్రసాద్ గారి నాయకత్వంలో సింగరేణి బతకాలే, సింగరేణి కార్మికుల జీవితాలు మరి ఇంకా అభివృద్ధి చెందాలని ఒక వైపున మరి ఐఎన్టీయూసీ కష్టపడతా ఉంటే అది మీరు తట్టుకోలేకపోతున్నారని మేము అడుగుతున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీకి ఐఎన్టీయూసీ ఎందుకు దూరం చేస్తారు? జనక్ ప్రసాద్ లాంటి మహా వృక్షాన్ని మీరు మీ పీకి పడేస్తామని మాట్లాడుతున్నారు కదా, అది మీ వల్ల అవుతుందని మేము ప్రశ్నిస్తున్నాం. మీకు చాతనైతే ఐఎన్టీయూసీని మరి కోల్పేట్ ప్రాంతంలో బలోపేతం చేయడానికి మీరు కృషి చేయండి. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 12 నియోజకవర్గాల్లో 11 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసిందంటే అది ఐఎన్టీయూసీ బలం కాదని మేము అడుగుతున్నాం. ఐఎన్టీయూసీకి బలం ఎక్కడ అడతారు? మరి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన స్థానాలు ఐఎన్టీయూసీ సపోర్ట్ లేకుండా, ఐఎన్టీయూసీ మద్దతు లేకుండానే ఈ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కావచ్చు, కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో కావచ్చు మరి కాంగ్రెస్ పార్టీ గెలుపు పొందిందా? ఎంపీ స్థానాలను గెలుపు పొందిందా? అది ఐఎన్టీయూసీ మద్దతు లేకుండా సాధ్యమేదని మేము అడుగుతున్నాం. జనక్ ప్రసాద్ నాయకత్వం ప్రశ్నించే కొంతమంది నాయకులు గతంలో ఐఎన్టీయూసీ నుంచి ఎంత లబ్ధి పొందారు, ఏ రకంగా వారి నాయకత్వం మీకు లబ్ధి చేకూర్చిందో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. నిజంగా మీకు గుండె ఉంటే ఒకసారి అద్దం ముందు నిలబడి ఆత్మవిమర్శ చేసుకోండి. మీ వల్ల ఐఎన్టీయూసీకి లాభమైందా, ఐఎన్టీయూసీ వల్ల మీకు లాభమైందా ఒకసారి ఆలోచన చేసుకొని మేము అడుగుతున్నాం. అంతేందుకు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మరి బీజేపీ సంబంధించిన నాయకులు, కేంద్ర ప్రభుత్వము, ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు, అప్పుడు ప్రభుత్వ పెద్దలు కుట్రవన్నీ ఇక్కడ పోటీ చేసినటువంటి వివేక్ గారి మరి ఇంటి పైన ఐటీ దాడులు చేస్తే ఏ ఒక్కరు స్పందించలేదు. కానీ జనక్ ప్రసాద్ గారు స్వయంగా వివేక్ సార్ ఇంటికి వెళ్లి ఐటీ దాడులను ఖండించి మరి V6 లో ఒక కీలకమైనటువంటి మరొక V6 సంబంధించిన ఒక అధికారికి ఫోన్ చేసి మీరు కోర్టు ద్వారా ఛాలెంజ్ చేయండి, చట్టంలో ఎక్కడ లేదు, ఒక అభ్యర్థిని 24 గంటలు నిర్బంధించే అధికారం ఎవరికి లేదు, ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా వివేక్ సార్ పక్షాన్ని నిలబడతాయని చెప్పి సలహా ఇచ్చి వారి పక్కకి నిలబడి భరోసా ఇచ్చిన వ్యక్తి జనక్ ప్రసాద్ గారు. మరి వారి నాయకత్వాన్ని ఎట్లా ప్రశ్నిస్తారు?